బ్రేకింగ్ న్యూస్. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ఎంపికయ్యారు. ఆమె నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆమె నాయకత్వాన్ని ఆందోళన చేస్తున్న జెన్జెడ్ అంగీకరించింది. ఆర్మీ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత నేపాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రెటికటు నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ఎంపికయ్యారు. ఆమె నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అయితే ఆమె నాయకత్వాన్ని ఆందోళన చేస్తున్న జెన్జెడ్ అంగీకరించింది. ఆర్మీ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత నేపాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. నేపాల్ అయితే తాత్కాలిక ప్రధానిని అయితే నియమించారు, సుశీల కర్కిని అయితే. అయితే ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆమె నాయకత్వంపై? అక్కడ ఆందోళనకారులు ఏమంటున్నారు? రైట్, ప్రధానంగా నేపాల్లో రాజకీయ సంక్షోభం నడుమ ఎవరు నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతారంటూ కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఫైనల్ గా సుశీల కర్కి నేపాల్ కు చెందిన సీనియర్ న్యాయవేత్త, అంటే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆవిడ పనిచేశారు. అంటే జూలై 11, 2016 ఆవిడ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రజెంట్ తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. సుశీల కర్కి నేపాల్ లోని బీతర్ నగర్ లో జూన్ 7, 1952లో ఆవిడ జన్మించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం. ప్రజెంట్ ఆవిడ ఈ మొత్తం అక్కడ ఉన్న ప్రధాని రాజీనామా చేయడం, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత రోడ్లపైకి వచ్చి అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేస్తూ అక్కడ విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో అక్కడ ప్రధానంగా మాజీ ప్రధానమంత్రి భార్య కూడా చనిపోయింది. ఈ ఆందోళనకారుల దాడిలో ఇంటికి నిప్పు పెట్టడం వల్ల అక్కడ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. రాజ్ భవన్ కానీ, మరోవైపు ఇటు ప్రధాని నివాసం, అధ్యక్షుడు ప్రెసిడెంట్ నివాసం, ప్రముఖుల నివాసాలు అన్నింటిపై కూడా దాడి చేశారు. పంటలు అంటించిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. దాదాపు 22 మంది చనిపోయారు. మొత్తంగా ఈ విధ్వంసం నడుమ ప్రధాని రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇప్పుడు రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రధాని నియమించే వరకు కూడా ఆర్మీ చేతుల్లోకి పాలన పత్రాలు వెళ్ళాయి. ఇప్పుడు అధికారికంగా సుశీల కర్కిని నేపాల్ ప్రధానమంత్రిగా నియమించిన నేపథ్యంలో అంటే ఎంతకాలం సుశీల కర్కి ప్రధానమంత్రిగా ఉంటారనేది కూడా చూడాల్సింది. 1952లో సుశీల కర్కి జన్మించారు. ఇక జూలై 11, 2016 నుంచి జూన్ 6, 2017 వరకు సింధియాదేవి భండారి నేపాలీ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఇక ముందు వ్యక్తిగత వివరాలు తీసుకుంటే కనుక ఇంతకుముందు చెప్పినట్లు శంకర్పూర్, బీచర్ నగర్ పట్టణం, మొరాంగ్ జిల్లా తూర్పు ప్రాంతం నేపాల్లో ఆవిడ జన్మించారు. ఆమె భాగస్వామి దుర్గా ప్రసాద్ ద్వివేది. మొత్తంగా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే కనుక సీనియర్, అన్ని విధాల అనుభవం ఉన్న వారిని అక్కడ నియమించాలనేది కూడా ప్రధానంగా భావించారు. అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండేవారిని నియమించాలనేది ప్రధానంగా భావించారు. ఒక సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన సుశీల కర్కిని ఇప్పుడు ప్రజెంట్ నేపాల్ ప్రధానమంత్రిగా నియమించిన నేపథ్యంలో ఎంతకాలం సుశీల కర్కి నేపాల్ ప్రధానిగా కొనసాగుతారు అనేది కూడా వేచి చూడాల్సింది. మొత్తంగా రాజకీయ సంక్షోభానికి అక్కడ తెరదించుతూ, అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత అనేది ప్రజల్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వాన్ని దించే వరకు వచ్చింది. ఫైనల్ గా అక్కడున్న ప్రధానమంత్రి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిన నేపథ్యంలోనే తదుపరి ప్రధానమంత్రిగా సుశీల కర్కిని ఎన్నుకున్నారు.